హాయ్ ఫ్రెండ్స్, అందరికీ హ్యాపీ ఉగాది, నూతన సంవత్సర శుభాకాంక్షలు. మేమైతే మామిడాకులు పెట్టేసుకొని ఇలా ముగ్గు అయితే వేసుకున్నాము. మీరందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ చేయండి. ఇంకా ముందుగా వచ్చేసి ఇక్కడ ఇంట్లో మొత్తం క్లీనింగ్ అయిపోయిన తర్వాత భక్షాలు చేయడానికి పిండి కలిపి పెట్టుకున్నాను. ఇలా సాఫ్ట్గా ఉండాలి. అలాగే శనగపప్పు అయితే ఉడకపెట్టుకున్నాను. చూడండి, శనగపప్పు మనం ఉడకపెట్టుకోగా వచ్చిన వాటర్ ఉంటాయి కదా, ఆ వాటర్తో కట్టుచారు అనేది చేసుకోవచ్చు. అది ఎలానో కూడా చూపిస్తాను. పప్పు అయితే మనకు చాలా మెత్తగా ఉడికింది. కొంచెం లైట్గా ఉడికితే మిక్సీ వేసుకోవచ్చు, కానీ మిక్సీ వేసే అవసరం లేకుండా మెత్తగా ఉడికిపోయింది. ఇలా పప్పు గుత్తితో స్మాష్ చేసుకొని ఇందులోనే బెల్లం వేసి కలుపుకున్నాను. ఇప్పుడు దీన్ని మనం స్టవ్ మీద పెట్టి నెయ్యి వేసి ఇలాచి పౌడర్ వేసి ఇలా దగ్గర పడేంత వరకు కలుపుకున్నాను. చూడండి, ఇలా మనకి బౌల్కి అంటుకోకుండా సపరేట్ అయ్యేంత వరకు ఇలా ఉడికించుకోవాలి. అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది. 1 మంత్ కూడా నిల్వ ఉంటుంది పూర్ణం అనేది అలా చేయడం వల్ల. ఇంకా ఇప్పుడు మనం ముందు కలుపుకున్న పిండి ఇలా సాఫ్ట్గా ఉండాలి. పిండి ఉండాలనేది ఇలా ఉండలు చేసుకోవాలి. మాకు బయట నుంచి లైటింగ్ చాలా బాగా వస్తుందండి, సన్లైట్. సో అందుకే ఇలా ఉంది, లైటింగ్ సరిగా లేదు. ఇంకా ఇక్కడ వచ్చేసి పప్పు పూర్ణంని కూడా మనము పిండి ఎంత క్వాంటిటీ అయితే తీసుకుంటామో పప్పు పూర్ణంని కూడా అంత క్వాంటిటీ ఉండలు చేసుకోవాలి. హ్యాపీ ఉగాది. ఇక్కడ భక్షాలు అనేది ప్రిపేర్ చేసుకున్నది షూట్ చేయలేదండి. ఇంకా మీకు ఎవరికైనా కావాలంటే కామెంట్ చేయండి, మీకోసం స్పెషల్గా ఈ రెసిపీ అనేది చేసి పెడతాను. మనకైతే చాలా బాగా వచ్చాయి భక్షాలు అనేవి. చూడండి, ఇవి వచ్చేసి మా మమ్మీ వాళ్ళ ఊరు స్టైల్లో ఇలా చేస్తామన్నట్టు పప్పు పూర్ణం లోపల ఫిల్ చేసి డీప్ ఫ్రై చేస్తాము. ఇలా చాలా బాగుంటుంది ఇది కూడా టేస్ట్. కావాలంటే కామెంట్ చేయండి. ఇక్కడ వచ్చేసి ఇప్పుడు ఉగాది పచ్చడి కోసం బెల్లం అయితే తురుము పెట్టుకున్నాము. మ్యాంగో ముక్కలు, ఉప్పు, కారము, అలాగే కుండలో చింతపండు అయితే నానబెట్టి పెట్టుకున్నాను. చూడండి, ఇంకా ఇప్పుడు మనం ప్రాసెస్ అయితే చేసేస్తాము. వేప పువ్వు కూడా కడిగి తీసుకున్నాము అందులోకి. చూడండి, ఇలా వేప పువ్వు 6 రుచులు అండి. 6 రుచులు కలిపితేనే మనకు ఉగాది పచ్చడి రెడీ అవుతుంది. అలాగే ఇందులోకి మనం ముందు తురుము పెట్టుకున్న బెల్లం కూడా యాడ్ చేసుకుంటున్నాము. చూడండి, కొంతమంది కుండలలో చేస్తారు, కొంతమంది స్టీల్ సర్వలలో, అలా ఎవరికి తోచినట్టు వాళ్ళు చేసుకుంటారు. మేమైతే ఈసారి కుండలో చేస్తున్నాము. కుండలో చేసుకుంటే చాలా బాగుంటుంది పచ్చడి, టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది. మాన్విక కూడా హెల్ప్ చేస్తుంది వాళ్ళ డాడీకి. చూడండి, ఇలా మేమైతే అందరం కలిసి పచ్చడి అయితే తయారు చేసాము. ఇలా అందరం కలిసి పనులు చేసుకుంటే చాలా ఫాస్ట్గా అయిపోతాయి. ఇంకా మీరు ఎలా జరుపుకుంటారు ఉగాది, మీరు ఏమేమి చేస్తారనేది కూడా కామెంట్ చేయండి. ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిలో చేస్తారు. మేమైతే ప్రతి ఇయర్ భక్షాలు, పూర్ణాలు 2 కూడా దేవుడికి నైవేద్యం పెడతాను. ఇలా ఉగాది పచ్చడి రెడీ చేసి భక్షాలు, పూర్ణాలు అయినాక దేవుడి దగ్గర నైవేద్యం పెట్టి దేవుడికి కొబ్బరికాయ కొట్టినాక మేము ఇంకా తింటామన్నట్టు ప్రసాదం అనేది. ఇంకా బెల్లం మొత్తం కూడా కరిగేటట్టు ఇలా కలుపుకోవాలి. ఉగాది పచ్చడి రెడీ అయిపోయింది. ఇంకా దేవుడికి అయితే నైవేద్యం పెట్టేసాము, కొబ్బరికాయ కొట్టాము. ఇంకా ఇప్పుడు మేమైతే తాగుతున్నామండి. ఉగాది పచ్చడి తాగుతూ భక్షాలు తింటున్నాము. ఇంకా గాజు గ్లాసులు అయితే పిల్లలు పగలు కొడతారనేసి ఇలా గ్లాసులలో ఇచ్చాను. ఇంకా మేమైతే తింటున్నాము. చూడండి, మాట్లాడు. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మేము దేవుడి ప్రసాదాన్ని తింటున్నాం. ఎలా ఉన్నాయి? బాగున్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి మా కుషాలు మామిడికాయ పులిహోర చేయడం కోసం ఇంకా మామిడికాయ తురుముతున్నాడు, హెల్ప్ చేస్తున్నాడు నాకు. చూడండి, ఈ విధంగా మేము దేవుడికి పచ్చడి పెట్టి భక్షాలు పెట్టి తిన్నాము, నైవేద్యం కూడా పెట్టాము, కొబ్బరికాయ కొట్టడం కూడా అయిపోయింది. ఇంకా వంటలు లంచ్లోకి మ్యాంగో పులిహోర చేస్తానంటే మా కుషాలు వచ్చేసి మా అన్విక ఇద్దరు కలిసి తురుముతున్నారు. చూడండి, మా అన్విక తనకు ఆ పని చేయరాకపోయినా పోటీగా పోతుంది. ఇద్దరు కలిసి చేస్తామంటున్నారు. చూడండి, ఇలా నాకైతే ఫుల్ హెల్ప్ చేస్తారు మా పిల్లలు. ఇలా హెల్ప్ చేస్తారు. చూడండి, ఇద్దరు గొడవ పడుతూ ఉంటారు. ఏదైనా ఒక పని చెప్తే ఇద్దరు గొడవ పడతారు, నేను చేస్తా అంటే నేను చేస్తా అని. మీ ఇంట్లో కూడా ఇలానే ఉంటారా చెప్పండి. ఇప్పుడు వచ్చేసి కట్టుచారండి. మనం ముందు శనగపప్పు ఉడికించుకున్నప్పుడు చారు తీసాం, అందులో వాటర్ తీసాం కదా, దాంతో కట్టుచారు. ఇలా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయినాక ఇందులో పోపు దినుసులు అనేవి వేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి, టమాటో, ఆనియన్ ముందు కట్ చేసి పెట్టుకున్నవి యాడ్ చేసుకొని ఎల్లిపాయలు కూడా దంచి వేసుకోవాలి. ఎల్లిపాయలు కూడా దంచేసుకొని కొంచెం పసుపు వేసి మొత్తం మనకి ఇవి ఆయిల్లో ఫ్రై అయ్యేటట్టు ఫ్రై చేసుకోవాలి. మనకి బాగా ఫ్రై అవ్వాలి, అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది. చూడండి, ఇలా ఎల్లిపాయలు దంచేసుకోవాలి. ఇందులో కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఇలా ఫ్రై చేయాలి. మీకు ఎంతమందికి కట్టుచారు అనేది తెలుసు, మీరు ఎలా చేస్తారనేది కూడా కామెంట్ చేయండి. చాలా అంటే చాలా బాగుంటుందండి టేస్ట్.
మీరు ఎప్పుడు చేయకపోతే ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మీకు తెలుసా లేదా అనేది కూడా కామెంట్ చేయండి. అలాగే ఇందులోకి ఇప్పుడు మనం ముందు తీసి పెట్టుకున్న కట్టుచారు ఉంది కాబట్టి ఆ కట్టుచారు అనేది ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ మనం ఇందులో చింతపండు రసం వేసుకోవాలి. వాటరు సరిపడినన్ని చింతపండు రసంలో కలిపి వేసుకోవాలి. పులుపు కోసం చింతపండు అనేది యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం అన్నీ వేసుకున్నాం కదా, ఇది కొంచెము కారము ఉప్పు వేసుకొని కొంచెం ధనియాల పొడి వేసుకొని మనమైతే ఇది కుక్ చేసుకుందాము. మనకి మంచిగా సాంబార్ లాగా మరిగేంత వరకు ఉంచుకోవాలి. రుచికి సరిపడినంత సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. ఓన్లీ పచ్చి ధనియాల పొడి ఒకటే వేయాలండి. మనం ఇంక ఇందులో సాంబార్ పొడి గరం మసాలా అలా వేస్తే టేస్ట్ డిఫరెంట్ అయిపోతుంది, కట్టుచారు ఫ్లేవర్ రాదు. అందుకనే ఓన్లీ పచ్చి ధనియాల పొడి మాత్రమే వేసుకోండి. మన కట్టుచారు అయితే రెడీ అయిపోయింది. చూడండి, చాలా అంటే చాలా ఎమ్మిగా ఉంది. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి మా ఉగాది స్పెషల్ ఏంటంటో చూపిస్తాను, వచ్చేసేయండి. మామిడికాయ పులిహోర, వైట్ రైస్, మ్యాంగో పప్పు, మామిడికాయ పప్పు అండ్ అలాగే మనం ముందు ప్రిపేర్ చేసుకున్న కట్టుచారు ఉంది కదా, కట్టుచారు అయితే డెఫినెట్గా ట్రై చేయండి. మీకు ఎలా అనిపించింది అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకా భక్షాలు పూర్ణాలు తిన్నామండి, తినగా మిగిలినవి. అదే రోజు మా బాబు బర్త్డే కూడా అండి, ఉగాది రోజే. ఇంకా ఫెస్టివల్ కదా అని ఎవరిని కూడా ఇన్వైట్ చేయలేదు. నాకు కూడా కొంచెం హెల్త్ బాగాలేకుండే, సో అందుకని ఇంకా సింపుల్గా అలా కేక్ అయితే కట్ చేయించాము. ఇంకా చిన్నపిల్లలు కదా, కేక్ కట్ చేయాలని వాళ్ళకి ఉంటుంది కదా, సో అందుకనే ఈవినింగ్ టైంలో సింపుల్గా కేక్ అయితే తెచ్చి కట్ చేయించాము. ఓకే ఫ్రెండ్స్, మా బాబుని విష్ చేయండి అందరూ, మీ బ్లెస్సింగ్స్ ఇవ్వండి. ఓకే, మా వీడియో ఎలా అనిపించిందని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.